ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ జిల్లాలు ఎడార్లుగా మారతాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలోని వంగవీడ్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఆపాలని ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన కోరారు. శ్రీశైలం రిజర్వాయర్ నుండి రోజుకు 3 టీఎంసీల నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించే లక్ష్యంతో ఏపీ చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా నదీ జలాల వాటాలో తెలంగాణకు గణనీయమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆప్టే కాదు, భవిష్యత్తులో కూడా అవి పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. ఇదే వేదిక నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా మేము కోరుతా ఉన్నాం, ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే దాన్ని మీరు దయచేసి ఆపండి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మీరు రోజుకి 3 టీఎంసీలు తీసుకొని గతంలో ఉన్నటువంటి 8 టీఎంసీలు కలుపుకొని 11 టీఎంసీలు కొడితే మా ప్రాంత వాసులు, ముఖ్యంగా నల్లగొండకి, ఖమ్మం జిల్లా వాసులకి, ముఖ్యంగా ఎరుపాలెం, మదిర, సత్తుపల్లి ప్రాంత రైతాంగ సోదరులందరికీ కూడా అత్యంత నష్టం జరిగేటువంటి ఆ కార్యక్రమం ఆపాల్సిందిగా ఈ వేదిక నుంచి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చేసే పోరాటానికి మేమంతా మీ వెనక ఉండి మద్దతు ఇచ్చి మీతో పాటు నిలబడతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 2 లక్షల ఎకరాలు ముప్పు గురి కాకుండా పోలవరం కట్టుకునే కార్యక్రమం చేయండి, ఎత్తు తగ్గించడానికి కూడా అడగటమే కాకుండా వనకచెర్లకి ఎట్టి పరిస్థితుల్లో మా మంత్రి గారు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునేది లేనే లేదు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత మనకి రావాల్సినటువంటి నికర జలాలు, ఫ్లడ్ వాటర్స్ మన వాటా అంతా అయిపోయిన తర్వాతనే మిగతా వాళ్ళు పంచుకునే కార్యక్రమం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ అంతా కూడా తెలంగాణ